మీరు ఒక అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక స్టోరీ ప్లాట్ లైన్లో ఏదైనా మీరు చెప్పిన ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఫ్రెష్నెస్ అవ్వచ్చు, బట్ ఏదైతే ఒక థీమాటిక్గా తీసుకుంటారో లేదంటే ఏదైతే క్యారెక్టర్స్తో తీసుకుంటారో అది మనం తరతరాలుగా చూస్తున్న సినిమాలే. ఒక 80s నుంచి 90s నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు మధ్యలో ఒక అబ్బాయి, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే వైఫ్ అవ్వచ్చు, లేదంటే ఫ్లింగ్ అవ్వచ్చు, వాట్ ఆర్ ద థింగ్స్. సో ఒక తెలిసిన పాయింట్ని కొత్తగా చెప్తున్నప్పుడు అందులో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ ఇంక్లూడ్, వాట్ ఆర్ ద రిలేషన్స్ యూ ఇన్వాల్వ్. ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా మీకు ఎంతవరకు ఒక టఫ్ థింగ్ టు ఎంగేజ్ ద ఆడియన్స్? లేదు, అదే మీరు అన్నది పాయింట్. ఎన్నో కథలు ఇలా ఇద్దరు అమ్మాయిల మధ్యలో వచ్చి ఉండొచ్చు, కానీ అదే అందులో ఉండే ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ దాన్ని డిఫర్ చేస్తుంది వేరే సినిమాల నుంచి. సేమ్ ఇదే నారి నారి నడుమురారి టైటిల్ ఒరిజినల్గా వచ్చిన బాలయ్యబాబు సినిమా దగ్గర నుంచి ఏమండి ఆవిడ వచ్చింది, లేకపోతే ఆవిడ మా ఆవిడే, ఇప్పుడు భర్త మహాశైలకు విజ్ఞప్తి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా వాటి యూనిక్ పాయింట్, వాటికి ఒక్కొక్క యూఎస్పీ ఒకటి ఉంటుంది. దీనిలో కూడా అలాంటిది ఒక పాయింట్ ఉంది. అది ఇంతకుముందు రాలేదు ఖచ్చితంగా. ఆ రాలేదు అన్న నమ్మకంతోనే ఒక నిర్మాత డబ్బులు పెడతాడు, లేకపోతే అరే ఇది వచ్చింది కదరా అని చెప్పి పెట్టడు కదా. అండ్ అదే నమ్మకంతో ఇప్పుడు నరేష్ గారు లాంటి ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి, నేను అంత పెద్ద సీనియర్, ఆయన 100 సినిమాలు హీరోగా, ఇప్పుడు 300 సినిమాల క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన సినిమాలు చేస్తే 400 సినిమాలు ఆయన చేశారంటే, ఆయన దగ్గరికి నేను ఈ కథ చెప్తే మరి బాబు ఇది నేను ఎక్కడో దగ్గర చేశాను అని అయితే అంటారు కదా. లేదు, సో అక్కడే మేము కొంచెం పాస్ అయ్యాం. బట్ మీకు ఆ యునీక్ పాయింట్ అని ఎందుకు అంటున్నానంటే, అది ఇప్పుడు కాంటెంపరీగా, ఇప్పుడు రిలేటబుల్గా ఉంటుంది, ఇప్పుడు బయట జరిగే దాని యొక్క దానిలానే ఉంటుంది తప్ప మళ్ళీ ఎక్కడదో ఏదో కొత్త పాయింట్ అని కాదు. బయట మనం రిలేట్ అవుతాం, ఓహో దాన్ని ఇలా తీసుకొచ్చారా దీనిలోకి అన్న ఇది మీకు కలుగుతుంది. అది ఒక హ్యూమరస్గా వస్తుంది అన్నమాట. ఓకే, సో సామాజిక మీ కాంబినేషన్లోనే అందులో కొంచెం ఒక వృద్ధ జెన్జీగా చూసాం మిమ్మల్ని. సో ఇప్పుడు ఇందులో ఎలా ఉండబోతుంది సార్ మీ క్యారెక్టర్? ఇందులో అసలు మీరు ఊహించే రకంగా ఉండబోతుంది. తర్వాత ఇందాక ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, పొట్ట పగిలిపోయిందంటే చూసి అసలు మన అంతా ఎంజాయ్ చేసాం మీ క్యారెక్టరు. ఇట్ ఈస్ రాకింగ్, ద ఫిల్మ్ ఇస్ రాకింగ్, యువర్ క్యారెక్టర్ ఇస్ రాకింగ్ అని. అంటే ఇది బేసిక్గా నేను ఒకటే నమ్ముతానండి. చాలామంది అర్థం కాదు ఏంటంటే, ఫిలిం ఈజ్ అ డైరెక్టర్స్ మీడియం అండి. ఆడియో విజువల్ మీడియం ఇస్ డైరెక్టర్స్ మీడియం. ఎందుకు చెప్తానంటే, జంజాల గారు ఒక మాట అన్నారు, హాస్యం పాదరసం లాంటిదని. యాక్షన్ ఫిలిం మేబీ బయాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ సంథింగ్. ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది చార్లీ చాప్లిన్ దగ్గర నుంచి సాయిరామ్ అబ్రాజ్ వరకు తీసుకున్నా కూడా, యాజ్ ఎ డైరెక్టర్ ఐమ్ టాకింగ్, నాట్ యాజ్ అన్ యాక్టర్, దిస్ ఎ కెమిస్ట్రీ అండి. తరానికి ఒకళ్ళు ఇద్దరు వస్తారు అంతే, వాళ్ళు అలాంటి వాళ్ళు. అంటే ఒక ఫ్యామిలీని కామెడీ ఎంటర్ మిక్స్ అయ్యి, మీరు భాగీరథి గారు కొన్ని తీసుకోండి, ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. అలాంటివి హోల్సమ్ ఎంటర్టైనర్స్. ఆ కెమిస్ట్రీ అండి, అది మీరు చూస్తే ఇవాళ సాయిరామ్ అబ్రాజ్ స్క్రిప్ట్లో కెమిస్ట్రీ ఉంటుంది. మీరు సామాజిక వర్గంలో తీసుకోండి, ఇప్పుడు నారి నారి తీసుకోండి, ఒక కెమిస్ట్రీ, హౌ దే ఎవాల్వ్ ద ఫిలిం, హౌ దే మేక్ ద ఫిలిం, అండ్ దాంట్లో స్ట్రాంగ్ పాయింట్స్. సో అది ఆ పట్టాడు సాయిరామ్, అది న్యాచురల్గా లోపల నుంచి వచ్చింది. అది ఇక్కడ కూడా నేను మళ్ళీ చెప్తానండి, మీరు ఏదో అనుకుని ఇద్దరు అమ్మాయిల అబ్బాయి మాత్రం ఈ సినిమా అనుకోవద్దు.